ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మరణ సమయంలో మనసును ఎలా నిలపాలో, తద్వారా శాశ్వతమైన మోక్షాన్ని ఎలా పొందాలో వివరిస్తున్నాడు. ఈ శ్లోకం ఆఖరి క్షణంలో మన ఆలోచనల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కౌంతేయ, అర్జున, ఒక వ్యక్తి మరణ సమయంలో అంటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏ భావాన్ని స్మరిస్తూ ఉంటాడో అదే గతిని పొందుతాడు. ఎందుకంటే జీవితాంతం అతను ఏ ఆలోచనలతో నిండి ఉంటాడో ఆ ఆలోచనలే అతని స్వభావంగా మారి మరణ సమయంలో బలంగా వ్యక్తమవుతాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితం యొక్క ముగింపు మన చేతుల్లోనే ఉంది. మరణమనేది ఒకే ఒక్క క్షణం కాదు, అది మన జీవితకాలపు ఆలోచనల, కోరికల మరియు పనుల సారాంశం. మనం దేనిపై మనసును లగ్నం చేస్తామో అదే మన గమ్యంగా మారుతుంది. ఇది మన చేతన యొక్క శక్తిని మరియు మన ఆలోచనల బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రతిరోజు మన ఆలోచనలను గమనించుకోవాలి. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? డబ్బు, కీర్తి, ద్వేషం గురించా, లేక దైవం, ధర్మం, ప్రేమ గురించా? మంచి పుస్తకాలు చదవడం, సత్సంగం చేయడం, నామస్మరణ లేదా ధ్యానం చేయడం ద్వారా మన మనసును ఉన్నతమైన మార్గం వైపు మళ్లించాలి. మన ప్రతి ఆలోచన, ప్రతి చర్య మన అంతిమ గమ్యాన్ని నిర్దేశించే ఒక విత్తనం లాంటిదని గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.